వెల్కమ్ టు డ్రీమ్ మూన్ టీవీ. గణపురం పిఎసిఎస్ చైర్మన్ కన్నబోయిన కుమార్ యాదవ్ డ్రీమ్ మూన్ టీవీతో ముఖాముఖి. గణపురం మండల పిఎసిఎస్ ఆధ్వర్యంలో 11వ వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రైతులు పండించిన వరిధాన్యంలో ఎలాంటి కోత లేకుండా మిల్లర్లు వరిధాన్యంలో తూకంలో మోసం జరిగిన మిల్లర్లపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలో రైతులు ధాన్యంలో కోత తూకంలో మోసం జరగకుండా మిల్లర్లకు భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు ఆదేశించడం జరిగిందన్నారు. 4461 మంది రైతు రుణాలు తీసుకోవడం జరిగిందని, రైతులకు సొసైటీ ద్వారా 8,84,00,000 రూపాయలు అందజేయడం జరిగిందన్నారు. సొసైటీ అనుబంధంగా ములుగు ఎస్బీఐ బ్యాంకు వారికి 4,25,00,000 రూపాయలు చెల్లించాల్సి ఉందన్నారు. ప్రభుత్వం ఎన్నికల ముందు 2 లక్షల రూపాయల రుణమాఫీ కోసం రైతాంగం ఎదురు చూస్తుందన్నారు. రైతులు పండించిన వరిధాన్యంకు మొదటి రకం 2,203, రెండవ రకం వరిధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన ధర 2,183 రూపాయలను ప్రభుత్వం చెల్లించిందన్నారు. 2 లక్షల రుణమాఫీని ఆగస్టు 17 తర్వాత అందించేందుకు బ్యాంక్ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద మాత్రమే ధాన్యం అమ్మకాలు చేపట్టాలని అన్నారు. సొసైటీ అభివృద్ధి చెందితేనే రైతులు బాగుంటారు, రైతులు బాగుంటేనే సొసైటీ బాగుంటుందని ఆయన రైతాంగాన్ని కోరారు. టీవీ మహాశీలకు నమస్కారములు. నా పేరు కన్నబోయిన కుమార్ యాదవ్, పిఎస్సిఎస్ చైర్మన్ గణపురం. మా సంఘ సభ్యులు 4,461 మంది మా ఖాతాదారులు ఉన్నారు. మాకు 8,84,00,000 మాకు బాకీ రావాలి. మాకు ఎస్బీఐకి మాత్రం మేము 4,25,00,000 రూపాయలు మేము బాకీ ఉన్నాం. మాకు ఈ 2 లక్షల రుణమాఫీ కోసం మా రైతులు ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ ముందు మాట ఇచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ అని చేస్తారని ఒక ఛాలెంజ్ చేస్తున్నాడు. అది మేము స్వాగతిస్తున్నాం. ఒక చైర్మన్గా కంపల్సరీ 2 లక్షల రుణమాఫీ చేస్తాడు అని మేము 100% మేము కోరుకుంటున్నాం. మా రైతుల పక్షాన కంపల్సరీ చేస్తారని మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా వరి ధాన్యానికి మేము మా సెంటర్లు 11 సెంటర్లు ఉన్నాయి. ఆ 11 సెంటర్లు కంప్లీట్ మేము ఓపెన్ చేశాము. క్వింటల్ ధర ఏ గ్రేడు 2,203 రూపాయలు, కామన్ అంటే వరి ధాన్యం కూడా 2,183 రూపాయలు మేము ధర పెడుతున్నాం. ఇవి ఎక్కడ కానీ మనకు సొసైటీ ద్వారా రైతులు అమ్మినట్టయితే నమ్మకంగా డబ్బులు ఎక్కడికి పోవు, ఎలాంటి రూపాయి పోకుండా మేము కట్టు కాకుండా మేము ఇవ్వగలుగుతాం. ఆ నమ్మకం ఉన్నది రైతులకు. మిగతా ప్రైవేటు పరంగా పోతే చాలా నష్టపోతారు రైతులు. దయచేసి మీరు సెంటర్లలో సొసైటీ ద్వారా మీరు అమ్ముకున్నట్టయితే సొసైటీ పిఎస్సిఎస్ ద్వారా మీరు కళ్ళల మీద అమ్ముకోండి. ప్రైవేటు వ్యక్తులకు ఆశపడి 100-200లకు ఆశపడి మీరు కొనుక్కొని నష్టపోకండి. చాలామంది ప్రాంతంలో రైతులు నష్టపోయారు. ఆ విధంగా పోవద్దు. మేము ఒక చైర్మన్గా దయచేసి నేను చేతులు జోడించి రైతులకు తెలియజేస్తున్నా. కంపల్సరీ ఇక్కడ అమ్మండి. మంచి గ్రేడు ఇస్తున్నాము. 2,203 రూపాయలు ఇస్తున్నాము. తాళ లేకుండా మీరు మ్యాచ్ వచ్చే విధంగా చూసుకోండి. మీరు తొందరగా ఎప్పటికప్పుడు లారీలు కూడా సమకూరుస్తాం. బార్దాను కూడా ఆల్రెడీ మేము దించాము. దాదాపు 25,000 బార్దాను ఇప్పటికే వచ్చింది. సెంటర్లలో వేయడం జరిగింది. రైతులు అర్థం చేసుకోండి. మన సొసైటీ బాగుపడే ఆలోచన చేయండి. మీరు బాగుపడితే సొసైటీ బాగుంటుంది, ఈ వ్యవస్థ బాగుంటుంది. మీరు అన్నం పెట్టే రైతులు మీరు దయచేసి మీరు మంచి రేటు కమ్ముకోండి. మీరు మంచిగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. ఇంకొకటి, రైతులకు ఇప్పుడు రుణమాఫీ పేరుతో ప్రభుత్వం క్వింటాలకు 500 ఇస్తా అంటారు. దాని మీద మీకు ఏమైనా ఆదేశాలు వచ్చినాయా, రాలేదా? ప్రభుత్వము ఎలక్షన్ల ముందు క్వింటాలకు 500 రూపాయలు బోనస్ అని ప్రభుత్వం ప్రకటించడం వాస్తవమే. అది ప్రజలందరికీ తెలుసు, రైతులు తెలుసు, మామూలు తెలుసు. కాకపోతే బడ్జెట్ పరంగా చూసుకున్నట్టయితే మరి ఈ యాసింగ్కి ఇస్తారా, మరి వానాకాలంకి ఇస్తారా, నెక్స్ట్ వచ్చే వానాకాలానికి ఇస్తారా తెలియదు. మాకు ఎలాంటి సర్క్యులేషన్ ఆదేశాలు రాలే. ఒకవేళ ఆదేశాలు వస్తే మాత్రం ఒకవేళ పంట పండించినటువంటి ఈ క్వింటాల్ ధర ఏ విధంగా ఉన్నదో మేము రైతులకు వేసిన టైంలో కూడా తర్వాత ప్రకటించడం కూడా వేయవచ్చు. అది ఒకవేళ రైతుకు మాత్రం చాలా సంతోషం వేయడం వల్ల కూడా మేము వేయాలని మేము ఆశిస్తున్నాం. ఇంకొకటి, గత ప్రభుత్వం క్వింటాలకు 5 నుండి 10 కిలోలు
తరుగుదీసి రైతుల అకౌంట్లలో డబ్బులు వేసేది. అట్లాంటిది ఇప్పుడు ప్రభుత్వంలో ఏమైనా జరుగుతుందా, జరగదా? మీరు మొన్న వానకాల పంట చూసుకున్నట్టయితే గత ప్రభుత్వానికి వచ్చిన ప్రభుత్వానికి మీరే, ఎందుకంటే మీడియా మిత్రులకు తెలుసు, ప్రతిదీ మీరు పరిశీలించే వ్యక్తులు రైతులను కూడా అడగండి. ఒక క్వింటాల్ కూడా ఒక క్వింటాల్కు 1 కిలో కూడా కట్టు కాకుండా ఈ ప్రాంతంలో భూపాలపల్లి శాసనసభ్యులు ప్రభుత్వం కానీ గంట సత్యనారాయణరావు కానీ ఈ మిల్లులకు ఆదేశించడం జరిగింది, సెంటర్లో కూడా ఆదేశించడం జరిగింది. ఒక క్వింటాల్కు 1 కిలో కూడా కట్ చేయకుండా కొనడం జరిగింది. అన్న గత ప్రభుత్వం ఇది బార్దాన్ అనే పేరుతోని, హమాలీ పేరుతోని కొంత డబ్బులు ఇచ్చేవాళ్ళు, 23 రూపాయలు ఇచ్చేవాళ్ళు క్వింటాకు. అట్లాంటిది ఇప్పుడు ఏమన్నా జరిగినాయా, వచ్చినాయా, రాలేదా గత ప్రభుత్వం? ఇంతవరకు ఏ ప్రభుత్వం, గత ప్రభుత్వం నుంచి ఎలాంటి మాకు అలాంటి ఏం రాలేదు. ఇప్పుడు మాత్రం ఎలాంటి కట్టింగ్ కావద్దు, బాధాన విషయం కూడా నష్టం జరగద్దు అనే మేము ఏది రైతులకు చెప్పినాము. తర్వాత రైతులు ఏం చేస్తున్నారంటే, ఒక రైతుకు 100 బస్తాలు వండితే 150 సంచులు ఉంచబోతాడు. 150 సంచులు ఉంచబోయి 100 నిండుతాయి, 50 సంచులు అట్నే ఉంచుకుంటారు. ఆ 50 సంచులు మాత్రం దయచేసి రిటర్న్ ఇవ్వండి. రిటర్న్ ఇచ్చినట్టయితే మనం నష్టం జరగకుండా ఉంటుంది, మన సొసైటీ నష్టం జరగదు. ఎందుకంటే సంచి విలువ కొత్త గండికి మినిమం 100 రూపాయలు పడుతుంది. దయచేసి దాన్ని మాత్రం దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మేము మా సెంటర్ ఇన్ఛార్జ్లో కానీ రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఏం మాత్రం మీకు ఎన్ని అవసరం ఉంటాయో సంచులు మీకు అన్ని సమకూరుస్తాము, మా బాధ్యత. మీకు ఎక్కువ కొంచెపోయి మీకు తక్కువ రెండిన సంచులు మీకు రెండినటువంటి పెట్టుకొని మిగతా సంచులు ఇవ్వకపోతే నష్టం జరుగుతుంది. మీ మీద కూడా మేము ఫైన్ వేస్తాము. మేము ఒకవేళ కాంట పెట్టామని డబ్బులు పడకుండా మేము ఆపుతాం. అది మా బాధ్యత. ఎందుకంటే సంస్థకు నష్టం పోతే మాకు ఎఫెక్ట్ ఉంటుంది, సంస్థకు ఎఫెక్ట్ ఉంటుంది, అది రైతులది. సో నా గతంలో మీ సొసైటీ ద్వారా రైతు రుణాలు తీసుకున్నారు, అవి రెగ్యులర్గా చెల్లిస్తలేరా? మాకు 2020లో మేము ఒక డైరెక్టర్ ఎన్నికైనాం, తర్వాత చైర్మన్ ఎన్నికైనాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి రుణాలు ఇవ్వలేదు. పోయిన ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం 9 సంవత్సరాలు పరిపాలించింది, ఒక్కరికి ఒక లోన్ ఇవ్వలేదు. పాతయే రెన్యువల్ చేసుకుంటూ ఉంటున్నారు. దాదాపు 8,84,00,000 రుణాలు మాకు రైతులు ఇవ్వాలి. మేము ఎస్బీఐకి 4,25,00,000 రూపాయలు మేము బాగున్నాం. అంటే చూడు, ఎక్కడికక్కడే ఉన్నది. ఎందుకంటే ప్రభుత్వాలు రుణమాఫీ చేస్తుంది అనే ఒక నమ్మకంతోనే రైతులు ఉన్నారు తప్ప అప్పు కడదాం మనం అయ్యేద్దాం అనే ఆలోచన లేదు. ఎందుకంటే ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అయినా చేస్తుందంటుండేది, ఆ విధంగా చూస్తున్నాం. ఇప్పుడు కొత్తగా రైతులకు రుణాలు ఇచ్చే ఆలోచన ఉందా? ప్రభుత్వం మారింది కదా, మా దగ్గర రైతు ప్రభుత్వం అనే పేరుతో చెప్తాను కదా, రైతులకు కొత్త రుణాలు అందించే అవకాశం ఉందా? ఇప్పుడు ఉన్నటువంటి రుణాలు అనేది ఏం లేవు. మా దగ్గర నీళ్లు బ్యాలెన్స్ ఉంది. మాకు ఉన్నటువంటి పరిస్థితిలో ఎలాంటి బడ్జెట్ లేదు. బడ్జెట్ ఉంటే మేము కంపల్సరీ కొత్తగా ఎంతో కొంత ఇచ్చి